నమస్తే అండి. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నాను మేడం. ఎట్లా కిలి నడుస్తుందా? వేస్తున్నానండి. చేస్తున్నారా? తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా మంచి పేరు పొందానండి. అలాగే లోకేష్ గారు కూడా ఈ డాన్స్ చేసిన తర్వాత ఉద్యోగం పోయిందండి. అవును. అంటే ఎక్కువ నా మీద పగబట్టిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఉద్యోగం తీసేసిన లోకేష్ గారు స్పందించి సూపర్ బ్రో అని పెట్టి మళ్ళీ నన్ను సంతోషం చేశారండి. అలాగే నడుస్తుందండి. డాన్స్ అయితే నేను మానేలేదు, డాన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. అంటే ముఖ్యంగా మీరు ఎప్పుడైతే ఆ డాన్స్ చేసినారో ఒకటి హ్యాపీనెస్, నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు అని చెప్పేసి బాగుంది బ్రో అని చెప్పేసి అని, ఒక సైడ్ ఏమో జాబ్ పోవడం, ఎట్ ఏ టైం 2 జరిగినాయి. సో అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఏంటి అసలు నవ్వాలా, అంటే ఆనందించాలా, ఏడవాలా అర్థం కాని సిచ్యువేషన్లో మీరుండే? చాలా బాధపడ్డానండి. అంటే డ్యాన్స్ గురించి కాదు కానీ లోకేష్ గారు సూపర్ బో అని పెట్టిన తర్వాత కూడా నాకు పిల్లలు ఎలా పోషించుకోవాలా, ఎలా బతకాలా, ఏంటి నా పరిస్థితి ఏంటి నన్ను ఎలా చేసేటి అన్న ఫీలింగ్ వచ్చి చాలా బాధపడిపోయి నేను ఒక ఏదో మైండ్లోకి వచ్చేదండి. కానీ నిజంగా లోకేష్ గారు మళ్ళీ మార్నింగ్ టీవీ ఛానల్ రావడం, నాకు ఉద్యోగం పోయిందని తెలియడం, మళ్ళీ లోకేష్ గారు సార్ అక్కడ ఉండగా మళ్ళీ నాకు మెసేజ్ పెట్టడం, నీ ఉద్యోగంకి ఏం ఆటంకం ఉండదు అని అనడం. అలాగే ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. అందరూ కాదు, కొంతమంది నన్ను బాగా బ్యాడ్ కామెంట్లు పెట్టారు, నా మీద ఇష్టం లేని వాళ్ళు. కానీ కొంతమంది అయితే చాలా నా గురించి చాలా బాధపడ్డారు, స్ట్రైక్ చేయడానికి చూశారు. స్టూడెంట్ కూడా బాగా సపోర్ట్ చేశారండి నన్ను తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా. అంటే ముఖ్యంగా ఇక్కడ లోకేష్ గారు, ఇక్కడ మనకి యూనిఫామ్ డ్రెస్ ఏదైతే ఉందో, మీరు చేసేది గవర్నమెంట్ జాబ్ కదా, సో కొన్ని ఉంటాయి రిస్ట్రిక్షన్స్. ఆ యూనిఫామ్లో ఉన్నప్పుడు ఇలా డ్యాన్స్ చేయకూడదు, కొంచెం ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది అలా చేయకూడదు అని చెప్పేసి. సో అప్పుడు కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అంటే అరే యూనిఫామ్లో ఉండి డ్యాన్స్ చేయడం ఏంటి అంటే, బేసిక్గా అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలీదు. ఇప్పుడు మీ పైన నెగిటివిటీ వచ్చింది అన్నప్పుడు అసలు నువ్వు ఎందుకు డ్యాన్స్ చేయాల్సి వచ్చింది అంటే, ఏ సిచ్యువేషన్లో మీరు చేశారో కొంతవరకు తెలియదు. అందుకని చెప్పేసి అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం చేశారా? అది రాంగ్ అండి. నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను, అది బాగా లూబు లేను, అటు కొండ ఇటు కొండ అన్ని తుప్పలు, ఒక బైక్ కూడా వెళ్ళడానికి చాయిస్ లేదు. అయితే థాట్ ఆగిపోవడం వల్ల అతను నన్ను రిక్వెస్ట్ చేశారు. అప్పటికి టైం ఉందిలేండి, బస్సు ఆగిపోయింది. బస్సు ఆగలేదు, థాట్ ఆగిపోయిందండి. బస్సు ఆగలేదు, థాట్ ఆగిపోయింది. ఈ స్టూడెంట్ పిల్లలు ఒక స్పీకర్ పెట్టుకుని కిలికిల్లే సాంగ్ నాకు ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. ఇంటికాడ పరిస్థితులు బాగోక మనం ఈ డ్యాన్స్ అంటే వదలలేకపోతున్నాం. ఇప్పుడు నా వయసు వచ్చి 38 సంవత్సరాలు. మా పాప కూడా పెళ్ళిడికి వచ్చి ఉంది, ఇంటర్ 2nd ఇయర్. అయినా ఈ డ్యాన్స్ మీద ఫోకస్ పెడుతున్నానండి. అలాగని ఏదో బస్సు ఆపేసి డ్యాన్స్ చేద్దాం పాపులర్ అయిపోతాం అన్నది లేదండి. ఇప్పుడు అవకాశం వస్తుంది, దేవుడు అనేవాడు ఉన్నాడు. అలాగే దేవుడు కూడా పెదలోకి దూరాడు. అందులో కదండి కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెట్టేశారు. సో అది కూడా మా డిపో మేనేజర్ కానీ వీళ్ళందరూ కూడా కూర్చుని పెట్టి మాట్లాడలేదండి అసలు. అంటే మీరు డాన్స్ ఎందుకు చేస్తారు అక్కడ అనేది నా క్వశ్చన్. కుర్రోళ్ళు మనల్ని ఫోకస్ చేశారండి. అన్న ఒకసారి డాన్స్ చేయన్నా అంటే ఆ కుర్రోడు సెల్లో తీసాడండి, వీడియో తీసి నాకు వాట్సాప్ పెట్టాడు. నేను సాయంకాలం ఇన్స్టాలో పెట్టుకున్నాడు, అప్పుడే వైరల్ అయిపోతుందండి. నా ఫాలోవర్స్ అప్పటికి 100 మంది 150 మంది ఉండేవారు. 17,000 మంది వచ్చారండి ఫాలోవర్స్ గంటలో. ఈ ఒక పక్కనే సంతోషం ఉంది, ఒక పక్కనే బాధ ఉంది. లోకేష్ గారు రాత్రి 1 గంటకి నాకు మెసేజ్ వచ్చింది, సూపర్ బో అని. అది మా ఊళ్ళో పోలీస్ అతను పెట్టాడండి. అప్పుడు నెక్స్ట్ అలాగా డాన్సులు మానేలేదు, నా ఉద్యోగం నేను చేసుకుంటున్నానండి.